సుదీర్ఘకాలం పాటు విదేశీయులు పరిపాలించడం వల్ల ఏమో కానీ మనకి బానిసత్వం అనేటువంటిది ఒకటి అలవాటైపోయింది. ఆ బానిసత్వపు ఇంపాక్ట్ ఇప్పటికి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మనకి దూరపు కొండల నునుపు, స్వదేశీ అన్నటువంటిది మనకు నచ్చదు, మన ధర్మం మనకు నచ్చదు, పరధర్మం మనకి సంతోషంగా అనిపించేటటువంటి విచిత్రమైన పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చైనాలో ఉన్నటువంటి దేశభక్తి, చైనాలో ఉన్నటువంటి వాళ్ళకి నియంత ప్రభుత్వమే, కానీ వాళ్ళకి విపరీతమైన దేశభక్తి ఉంది. అదే సందర్భంలో వాళ్ళ రూల్స్ కూడా అట్లాగే పెట్టుకుంటారు. మన దేశంలో విదేశీ వాటిని కంట్రోల్ చేయాలంటే ఏదో ఒక విధంగా దాన్ని ఎలా పొందాలని ఆలోచించే మనస్తత్వం ఉంది. ఇప్పుడు చైనాలో చూడండి, యాపిల్ వాళ్ళకి షాక్ ఇచ్చారు వాళ్ళు. ఐఫోన్లు, యాపిల్ ఐఫోన్స్ ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయినాయి అంట. చైనా తయారు చేసే స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ఓవరాల్గా చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అక్కడ దొరికేటటువంటి వాటిలో యాపిల్ ఐఫోన్లను కొనేవాళ్ళు తగ్గిపోయారు క్రమంగా. ఎందుకంటే యాపిల్ బయటకు వచ్చేసింది చైనా నుంచి. దాని మీద కోపంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని కొనడం మానేసేస్తే 6వ స్థానానికి పడిపోయింది అక్కడ సేల్స్. అదే సందర్భంలో మిగతా ఫోన్లు అన్నటువంటిది, చైనా తయారీ ఫోన్లు అన్నటువంటిది ఎదుగుతున్నాయి.